అయ్య బాబు ఇదే మార్కెటరా బాబు, కాళ్ళు పీకేస్తున్నాయి, నొప్పి వచ్చేస్తున్నాయి అసలు. అయ్య బాబోయ్, నల్లపోతున్నాం ఫ్రెండ్స్. నిజంగానే మార్కెట్ ఎంత పెద్దదని అసలు ఊహించలేదు నేను. చాలా పెద్దదండి ఈ బీసెంట్ రోడ్డు. నడిచినేసి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రతి డ్రెస్కి కూడా లేడీస్ సంబంధించిన ప్రతి డ్రెస్కి కూడా రేట్లు ఫిక్స్ చేశారు. 100 నుంచి 200, 300 అలాగ ఉన్నాయి. 750, 650 ఇలా చాలా కాస్ట్లు ఉన్నాయి, మీరు చూడవచ్చు. అయితే బార్గెనింగ్ అయితే ఉందండి. అన్ని రేట్లు కూడా ఉన్నాయి, జెంట్స్ అండ్ లేడీసు. ఈయన ఎవరో కూర్చున్నాడు ఇక్కడ, తలకాయ మొండులు లేవు, మరి ఏంటో మరి అర్థం కాదు. ఫ్రెండ్స్, బీసెంట్ రోడ్డు అసలు కిక్కిరిసిపోయిందండి. ఎటు ఏ మూల నుంచి ఎటు వెళ్దామన్నా ఆడవాళ్ళతో నిండిపోయింది. అసలు మనం వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నేను అలా ఆడవాళ్ళ మధ్య నుంచి దూరి రావడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. నిజంగా అదేదో సినిమా టైప్లో ఉందన్నమాట. నిజంగా పెద్ద మార్కెట్ అండి ఇది. మనం ఎటు వెళ్దామన్నా ఎటు చూద్దామన్నా కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు నడిచానంటే. అటు ఇటు కలిసి ఒక 6 మొత్తం పోలేదనుకుంటా. ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మన వీడియో తీసే సమయానికి వర్షం మామూలు కొడతలేదు, వ్యవస్థగా ఉంది. ఇక్కడ గమనించవచ్చు మొత్తం కూడా చాలా మార్పు వచ్చేసిందంటే 10 ఏళ్ల క్రితం వచ్చిన విజయవాడకి ఇప్పుడు విజయవాడకి చాలా తేడా. ఈరోజు బీసెంట్ రోడ్ మార్కెట్లో ఉన్నాం. అప్పుడు మామూలు లేదండి, చాలా అతిపెద్ద మార్కెట్ అండి. నాకే నీరసం వచ్చింది తిరిగేటప్పటికి. మనం బీసెంట్ రోడ్లో విజయవాడలో ఉన్నాం. ఇక్కడ మనకు ఆ రోడ్లో జరుగుతున్నటువంటి మార్కెట్ స్ట్రీట్ మార్కెట్ అండి, అత్యంత పెద్దది. చూద్దాం రండి. అసలు బాబు కోలాహలంగా ఉందా, జనం అది మామూలు లేరు. చూద్దాం రండి. మనం అసలు యాక్చువల్గా చోర్ బజార్ చూడడానికి వచ్చాం. అది ట్రైన్ మిస్ అయిపోవడం వల్ల ఇంకా బీసెంట్ రోడ్లో మనం మార్కెట్ మొత్తం తీయాల్సి వచ్చింది. నెక్స్ట్ సంబంధించి మాత్రం చోర్ బజార్ ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మన వీడియో చూస్తున్న అందరూ కూడా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, రైల్వే స్టేషన్ సంబంధించిన ముఖద్వారంలో ఎప్పుడో పురాతన కాలం నాటి ఒక రైలు ఇంజిన్ని ఇక్కడ స్టేషన్ ముందు పెట్టారండి. అత్యంత అద్భుతంగా ఉంది. ఈ రైలు ఇంజిన్ ఏంటంటే ఒకప్పుడు సంబంధించి దాన్ని ఏమంటారంటే గాంధీ కొండ మీద, అదే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొండ మీద రైల్వే సంబంధించినటువంటి అక్కడ గాంధీ సంబంధించినటువంటి కొండ అంటారండి. ఆ కొండ మీద ఈ ఇంజిన్ కొంతకాలం. ఇవాళ మనం విజయవాడ సంబంధించి మార్కెట్ చూడడానికి వచ్చాం. మీకు తెలిసలేదు హైదరాబాద్ కోటి బజార్ ఎంత ముఖ్యమో, అలాగే మనకి విజయవాడలో బీసెంట్ రోడ్ మార్కెట్ అంత బాగుంటుంది. లెట్స్ గో టు ఎక్స్ప్లోర్ బీసెంట్ రోడ్ మార్కెట్. ఇది బ్రిటిష్ కాలం నాటి బొగ్గు ఇంజిన్ అండి. ఇది బొగ్గు ఇంజిన్ సంబంధించింది. బొగ్గులు వేస్తే ఆ యొక్క దాని ద్వారా వెళ్ళేదండి. ఇక్కడ రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్ బయట కనిపిస్తుంది. దాని ముందు మన జాతీయ పతాకం చూడండి. ఎంత తివర్ణ రంగులతో ఉన్న పతాకం ఆకాశంలో ఎగురుతుంటే మనకి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందండి నాకు. చూడండి అసలు జెండా హాయిగా రెపరెపలాడుతుంటే మన ఆ అందమే వేరండి. మన జెండా, మన భారతీయ జెండాకి ముందుగా జెండాకి మనం సాల్యూట్ చెప్తూ, అలాగే మీరు గమనిస్తున్నారు ఇక్కడ ఇంజిన్ చూస్తున్నారు కదా, అది డెకరేషన్ టైప్లో పెట్టారన్నమాట అండి. ఇక్కడ అది పక్కనేమో జంక్ను కూడా ఉంచారు. మీరు చూడవచ్చు. జంక్ ఏంటంటే ఎక్కువ ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో అడవుల్లో వెళ్ళే ముందు ఇలాంటి ట్రైన్లు ఉపయోగించి వాళ్ళు ఇప్పటికీ పిక్నిక్ టైప్లో వాడుతున్నారు. మనం కూడా ఇలాంటి ఇంజిన్తో ఉంది కాబట్టి దీన్ని కొంచెం మరమ్మతులు చేయించి ఏమన్నా అలా పిక్నిక్ టైప్లో ఇలా కొండల మీద వెళ్ళే విధంగా, అలా కృష్ణానది వైపు చూపించే విధంగా ఇలాంటి ట్రైన్ ఒకటి పెట్టుకుంటే కనుక భలే ఉండును. దానివల్ల పర్యాటకంతో పాటు టూరిజంతో పాటు పర్యాటకులు ఇలాంటి ఇంజిన్లో ఎక్కి వెళ్ళడానికి. మనం విజయవాడ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. మా ఆకలి వేస్తుంది, భోజనం చేద్దాం. మదీనా బిర్యానీ ఉంది, వెళ్దాం చూద్దామండి. తిందాం ఒకసారి ఫ్రెండ్స్. మదీనా భోజనం హోటల్ ఉందండి రైల్వే స్టేషన్ ఆపోజిట్ దగ్గరలోనే. బిర్యానీ తిందామని వెళ్ళాను. 150 రూపాయలు తీసుకున్నాను. హాఫ్ బిర్యానీ తీసుకున్నాడు. 2 వర్స్ట్ అండి. నాకైతే నచ్చలేదు అసలు. క్వాంటిటీ ఎలా ఉన్నా క్వాలిటీ మాత్రం చాలా దరిద్రంగా ఉందన్నమాట. ఇలా చెప్పకూడదు తెలియదు.
పీసులు కూడా ఏమీ అంత బాగోలేదండి. ఒక పెరుగు చట్నీ ఒకటే బాగుందన్నమాట అండి. అదేనా పెరుగు తప్ప మిగతా అంతా కూడా ఏమీ అంత నాకైతే నచ్చలేదు. టేస్ట్ అయితే లేదు. 150 రూపాయలు తీసుకున్నారు కానీ న్యాయం జరగలేదని చెప్పి నేనైతే భావించాను. దాంట్లో కనీసం ఒక ఎగ్ కూడా వేయలేదు ఫ్రెండ్స్. వర్షంతో మార్కెట్లన్నీ కూడా తడిసి ముద్ద అయిపోయినాయండి. మనకి ఇవాళ ముహూర్తం బలం బాగలేదు. మరి బీసెంట్ రోడ్లో మార్కెట్ ఏ విధంగా ఉంటాయంటో చూద్దాం. ఇక్కడ ఉన్న షూస్ చూస్తున్నా కదా, ఇవి ఏంటంటే 300 నుంచి 400, 500, 600లో ఉన్నాయి. అంటే బ్రాండెడ్ షూసెస్లో ఇమిటేషన్ అన్నమాట షూస్ అండి ఇవి. అంటే బ్రాండెడ్ కొనాలంటే మనం దాదాపు 4,000, 5,000 ఉంటాయి కానీ పోమా, నైక్ లాంటివి, రిబాక్ లాంటివి రావు. కానీ ఇక్కడ కొంచెం తక్కువలోనే మనకి తక్కువ రేట్లో 400, 300లో దొరుకుతున్నాయి. మీకు ఇప్పుడు చూడండి, ఈ క్రాక్స్ ఇమిటేషన్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ 400, 500లో ఉన్నాయి క్రాక్స్ ఇమిటేషన్ అయ్యి. అలాగే ఈ మధ్యకాలంలో కుర్రవాళ్ళు ఎక్కువగా వాడుతున్నటువంటి 2 పట్టీలు, ఈ టైప్ ఆఫ్ జోళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయండి. మీకు ఏంటంటే కార్ చౌక్గానే బీసెంట్ రోడ్లో మనకి దొరుకుతున్నాయి ఏంటంటే ఇవన్నీ చూడండి. క్రాక్స్ సంబంధించి ఇమిటేషన్, నైక్ సంబంధించిన కప్పు ఇలాగా మీరు కనిపిస్తున్నాయి కదా అన్నీ కూడా. అంటే ఇప్పుడు మనం బీసెంట్ రోడ్లో మార్కెట్కి వెళ్తున్నామండి. ఆటో స్టాండ్ ఇటు అటు ఉంటుందండి. ఈ పక్కన లెలిన్ సెంటర్ ఉంటుందండి. అక్కడ బుక్స్ సంబంధించి అమ్ముతారు. ఆ బుక్స్ కూడా తర్వాత చూద్దాం. ఇప్పటికీ బుక్స్ సంబంధించి అక్కడ అమ్ముతున్నారు. అక్కడ ఆ పరిస్థితి ఏంటనేది లాస్ట్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇరువైపులో కూడా మనకి ఈ బట్టల షాపులు, వాచ్ షాపులు, గోల్డ్, 1 గ్రామ్ జ్యువెలరీ, గాజులు, ఇలాగా ఒకటి కాదు అన్ని రకాలు ఉంటాయి. మ్యాట్లు, కాలు కిందకి వేసుకునే మ్యాట్లు, చేపలు, ఇంటి సామాన్లు, అలాగే లేడీస్ సంబంధించిన ఫ్యాషన్ కార్నరు, అంటే వాళ్ళు వాడుకునే పిన్నీసులు చూడొచ్చు. ఇవన్నీ కూడా మెడలో వేసుకుని సంబంధించిన దండలు ఒకటి కాదండి అన్ని రకాలు ఇక్కడ బీసెంట్ రోడ్లో దొరుకుతాయండి. బీసెంట్ రోడ్డుకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఒకప్పుడు దీన్ని పావలా బజార్ అని కూడా అనేవారండి. పావలా బజార్ కాస్త బీసెంట్ రోడ్డు అయింది. అయితే హైదరాబాద్లో మీకు కోటి బజార్ ఎంత ఫేమస్సో అలాగే మన కూడా విజయవాడలో అత్యంత ఫేమస్ ఏంటంటే మన యొక్క బీసెంట్ రోడ్డు బజార్ అండి. దాదాపు ఇది రాను పోను 3 కిలోమీటర్ల దాకా వస్తుంది. చుట్టూ తిరిగితే 6 కిలోమీటర్లు ఉంటుంది. అంత పెద్దది మార్కెట్ ఇది. స్ట్రీట్ మార్కెట్ అండి ఇది. మధ్యలో స్ట్రీట్ కింద పెట్టి ఆ మధ్యలోనే షాపులు ఉంటాయన్నమాట అండి. మనకు కావాల్సిన మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ బట్టలు, లేడీస్ సంబంధించిన, జెంట్స్ సంబంధించినవి అన్నీ కూడా ఏంటంటే మీకు చాలా చౌకగా దొరుకుతాయి. మనకి అత్యంత సౌలభ్యంగా ఉంటాయి. మీరు ఇప్పుడు పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి కొనాలంటే అద్దాల మెరుగుల్లో కనపడతాయి తప్ప మీకు ఆ క్వాలిటీ అన్నీ కూడా మీకు మామూలుగా ఈ రోడ్డు మీద దొరికేస్తాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొనుక్కున్నామంటే అదొక నామోషిగా అది ఇంకోలా ఫీల్ అవుతారు. కానీ బ్రాండెడ్ షాపుల్లోకి వెళ్ళిపోయి అక్కడ డబ్బులు తగలేయడం అంటే మనలో మంచి సరదాగా ఉంటుంది. ఎందుకంటే అద్దాలు వేసి బిల్లు వేస్తారు కాబట్టి. ఇక్కడ ఎవరో విజయసాయి అని కూడా విదేశీ సంబంధించిన ఆయన కూడా ఉన్నాడు. ఇక్కడ మనం ఈయన అడుగుదాం షూ. అంటే మనకి ఎక్కువ హెవీగా తిరుగుతాం కాబట్టి నాకు ఒక షూ కావాలని కానీ నెంబర్ సైజు 8 కానీ 7 కానీ ఉంటే ఇవ్వండి అంటే ఆయన మనకి ఈ టైప్ ఆఫ్ షూ చూపించాడు. ఇది ఫోమ్తో ఉన్నది, ప్లాస్టిక్ ఉన్న సంబంధించిన షూ అంటే ఇది వాటర్లోనూ రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. 450 రూపాయలు చెప్పారు. లాస్ట్కి ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే 400 ఏమంటే లేదా 350 రూపాయలు ఉందని చెప్పాడు. ఇదే షూ మొన్న నేను ఒక షోరూంలోకి వెళ్ళి అడిగితే అక్కడ నాకు చెప్పింది ఏంటంటే 1800 చెప్పారండి. ఇదే షూ, ఇదే క్వాలిటీ, ఇదే టైపు 1800 చెప్పారండి. ఇదైనా మనం 6 నెలలు 7 నెలలు మించి అయితే వాడడం కదా. అలాంటిది అక్కడ 1800 రూపాయలు ఎట్టు కొనాలి, ఇక్కడ 350 రూపాయలు ఎట్టు కొనాలి. ఏది బెస్ట్ అంటారు? కాలుకి వేసుకొని తొడుక్కునే జోడు క్వాలిటీ అంటే దాన్ని ఏమంటారంటే బ్రాండెడ్ అది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే కాలుకి కన్వీనియంట్గా ఉందా, కంఫర్ట్గా ఉందా లేదా, తర్వాత దానివల్ల మనకి ఉపయోగం ఉందా లేదా చూసుకోవాలి అని నా అభిప్రాయం.
మీరు ఇక్కడ చూడొచ్చు, గమనించవచ్చు. ఆడవాళ్ళందరూ కూడా ఈ బిసెంట్ రోడ్ సంబంధించిన హైవే రోడ్డు మీద బందర్ రోడ్డు ఇటే పక్కన రోడ్లో పువ్వులు మనకు కూడా దొరకండి బాబు. పువ్వులు నిజంగా అనకూడదు కానీ మల్లె పువ్వులు, గులాబీ పువ్వులు, బంతి, మందారం అంతే అన్ని రకాల పువ్వులు ఇక్కడ బాగా పుష్కలంగా అమ్ముతున్నారు అన్నమాట నిజంగా చెప్పాలంటే. మనకి మీరు చూస్తున్నారో లేదో మన దగ్గరలో మల్లెపూలు కూడా మనకి సరిగ్గా ఏమీ కనిపించట్లేదు. కానీ సిటీ ప్రాంతాల్లో ఇక్కడ దొరుకుతున్నాయంటే కొంచెం ఆసక్తిగానే మనం ఆలోచించవచ్చు. ఇది మనకి బీసెంట్ రోడ్ సంబంధించి ఇంక వెళ్దామండి. ఇక్కడ నుంచి ఇంకా అంతా ఇంకా ఎలా ఉంటుందంటే కోలాహలం, జనంతో జాతర. ఇంకా మనం లోపలికి జనంతో వెళ్ళామంటే మనం ఎటు వెళ్తున్నామో, ఏ వైపు వెళ్తున్నామో, ఎక్కడి నుంచి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో కూడా తెలియదు. ఎందుకంటే అంత జనం ఉంటారు. ఆ జాతరలో మనం కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి గుంపులో వెళ్ళిపోవడమే మనకి. ఇంకా అది తప్పదు. ఇంకా ఒక ఆటో ఎక్కి కూర్చున్నామంటే ఇంకా ఆడవాళ్ళు కూర్చున్నారో మగవాళ్ళు కూర్చున్నారో ఇంకేం సంబంధం ఉండదు. అలా ఆ టైప్లో మనం ఇప్పుడు బీసెంట్ చూడవచ్చు. ఇక్కడ చూడండి, చిన్నప్పుడు ఇలాంటివి నేను తినేవాడిని. ఇక్కడ మీరు చూడవచ్చు ఆ లేడీస్ సంబంధించినవి ఆయన భుజాల మీద వేసుకుని అమ్ముతాం. తర్వాత ఈ పీస్ మీటర్ చూసారా, 5 రూపాయల ప్యాకెట్ అండి. చిన్నపిల్లలు భలే కొనుక్కుంటున్నారు. ఎతల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కనిపిస్తుంది కదండి, భారీ లెవెల్లో ఉన్నాయి. అక్కడ జనం లోపల ఎవరు లేరండి. ఇక్కడ జనం మాత్రం కిటకిటలాడుతున్నారు. ఏదైనా మధ్యతరగతి సంబంధించిన మా మనుషులు కదండి, మనకే కొంచెం బాధ్యతలు, బరువులు ఉంటాయి. తర్వాత అటు పైకి ఎగరలేము, ఇటు కింద కూర్చోలేము అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. అయితే ఆకాశంలో చేతులాడతాం, లేదంటే కాళ్ళేమో బుడదలో ఉంటాయి. ఆశలు చూస్తేనేమో ఎక్కడెక్కడ ఉంటాయి. ఖాతా ఏం చేస్తాం, మనకు అందుబాటులోనే ఉన్నటువంటి రేట్లను చూసుకొని బ్రాండెడ్గా ఉండాలనుకోవడంలో మధ్యతరగతి ఉన్న గుణం అట్టే ఉంటుందండి. ఆ మధ్యతరగతి ఉన్న వాళ్ళు మనం కాబట్టి చూస్తున్నాం మనం. ఎందుకంటే మనకి అన్నీ కావాలనుకుంటామంటే అంతే బాధ్యతగా ఉంటాం. అందువల్లే మనం మధ్యతరగతిగానే ఉండిపోతున్నాం అండి అని నా అభిప్రాయం. చూడండి, ఆడపిల్లలకు సంబంధించిన చెవులు పెట్టుకునే ఎన్ని రకాలు ఉన్నాయో అసలు చాలా వెరైటీలు. బుట్టలు ఉన్నాయి చూడండి, బుట్టలు, దుద్దులు చూడండి, రంగులు గోల్డ్ మామూలుగా లేవు, అసలు అదిరిపోయినాయి. అసలు ఇలాంటి సంబంధించి బీసెంట్ రోడ్లకు సంబంధించి మన ఫ్యామిలీస్ని తీసుకెళ్ళామంటే మన జేబు ఖాళీ అయిపోతామట అనకూడదు. కానీ ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడే దొరుకుతాయి. షాపింగ్కి సంబంధించి తీసుకెళ్ళాలనుకున్న బీసెంట్ రోడ్కి వెళ్ళాము, అయిపోయినట్టే, ఇంకా కథం హోవా. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మనం చూడొచ్చు. లోపలికి వెళ్దాం అంటే ఇక్కడ వెళ్ళి వాళ్ళని రేట్లు మాట్లాడే అంత వాళ్ళకి అంత ఖాళీ లేదు. తర్వాత మనకు ఖాళీ ఉన్న వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడినా మనతో వాళ్ళు మాట్లాడే పరిస్థితి అయితే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు కస్టమర్లతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ సమయంలో మనం వెళ్ళి వాళ్ళని ఏదో అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని మనం కిలికి రేట్లు అడిగి వాళ్ళతో మళ్ళీ మనం తిట్లు తినిపించుకోవడం పరిస్థితి తప్ప నాకైతే ఇంకోటి ఏమీ అనిపించలేదు. అంటే చాలామంది ఏమంటారంటే అంత మార్కెట్లోకి వెళ్ళేవు, రేట్లు అడగలేదా, ధరలు అడగలేదా, రేట్లు అడగలేదా అని చెప్పి కామెంట్ పెట్టచ్చు మన వాళ్ళు. కామెంట్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అక్కడ కామెంట్ చేస్తే అసలే బీసెంట్ రోడ్డు, మనమేమో మామూలుగా వచ్చాం. అక్కడ ఏమైనా దొరికామంటే ఏ సందులో తీసుకెళ్ళి తర్వాత ఇంకా ఏం చెప్పలేము. ఇంకా పొద్దునుంచి చపాతీలు కూడా మన చపాతీ అయిపోయిన పరిస్థితి. చూద్దాం రండి. అయితే ఏంటంటే ఇక్కడికి వెళ్ళి మనం కూలంకుషంగా వాళ్ళతో మాట్లాడడానికి అంత సమయం ఉండదండి. ఇది ఆదివారం బజార్ కాబట్టి. చెప్పులు చూసారా, 50 రూపాయల నుంచి మొదలైనాయండి. 50 రూపాయలు చాలా బాగున్నాయి. 50 రూపాయల నుంచి ఉన్నాయి, 100, 150, 200. ఇవన్నీ క్రాక్స్ సంబంధించి ఇమిటేషన్ సంబంధించినటువంటి లేడీస్ సంబంధించినవి అండి. చాలా బాగున్నాయి అన్నమాట. అంటే మనం చూసుకుంటే మీరు చూడవచ్చు, మ్యాట్లు అండి, కాలుకి సంబంధించిన మ్యాట్లు మీరు గమనించవచ్చు. కాలుకి సంబంధించిన మ్యాట్లు ఒకటి కాదండి బాబు, చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ ఇన్ని రకాలు ఉంటాయని నేను ఊహించలేదు అసలు. ఇన్ని రకాల మ్యాట్లు చూడండి. వెల్కమ్ సంబంధించింది బ్లూ కలరు, గ్రీన్ కలరు, తర్వాత రెడ్ కలరు, అన్ని రకాలు ఉన్నాయన్నమాట అండి ఇక్కడ. అసలు మామూలు లేదు. ఓ పక్కన నుంచేమో ట్రాఫిక్ సంబంధించిన బళ్ళు, మరో పక్కనేమో ఈ స్ట్రీట్ బజార్ అంటేనే ఇంక తెలియదే ఉందండి. ఇంక సౌండ్లు అలా కోలాహలం అంతా మామూలుగా ఉండదు. డ్రెస్సులు చూస్తున్నారా, 150 రూపాయలు అండి ఇవి. 150 రూపాయలకి నైటీలు, తర్వాత 100 రూపాయలకు సంబంధించిన ఇవి ఉన్నాయండి, చున్నీ టైప్లో వేసుకున్నాయి. చాలా రకాలు ఉన్నాయండి. షార్ట్స్ అవి కూడా ఉన్నాయి. చూడండి, అసలు మీకు బ్రాండెడ్ షాప్లోకి వెళ్ళి మనం కొనాలంటే కొనలేము. ఇక్కడైతే అందుబాటులో ఉన్న రేట్లతో మనం కొనుక్కోవచ్చు. చాలా చాలా సౌలభ్యంగా దొరికేస్తాయి మనకి. మార్కెట్ అంతా కోలాహలం అండి. ఇంకా ఒక జాతర జరిగితే ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. మనం కూడా ఏంటంటే జాతరలో ఎలా వెళ్తున్నామో వెళ్ళిపోవడం తప్ప
ఇక్కడికి వెళ్ళి పర్టికులర్గా చేయలేము. ఒక షాపింగ్ చేయాలనుకుంటే ప్రత్యేకించి స్పెషల్గా వచ్చి ఇక్కడ కొనుక్కుంటే బాగుంటుంది. ఎందుకంటే వెరైటీ వాచీలు ఉన్నాయి, మంచి మంచి రకాలు ఉన్నాయి. వాచీలు అయితే అసలు అసలు మామూలు లేవండి. గోల్డ్ వాచీలు, సిల్వర్ వాచీలు అసలు మామూలు లేవు. చవకండి అన్నీ 100 రూపాయల నుంచి స్టార్టు. మీరు బేరం ఆడడం పాపమండి. అది 150 అంటే అది ఇచ్చేస్తారండి, 100 అంటే ఇచ్చేస్తారండి. ఇంకా అంత సమస్య లేదండి. ఇంకా ఆ బేరం మిస్ చేసుకోవడం అనేది వాళ్ళ దగ్గర లేదండి. ఎందుకంటే మనకి ఇది కావాలి వాచ్ అని ఇష్టపడ్డాము, మనం అడిగామంటే ఆ బేరం తగ్గట్ట వాళ్ళు అడిగితే వాళ్ళు ఎంత ఇస్తారని అడుగుతారండి. మనం ఎంత ఇస్తామని చెప్తే వాళ్ళు వెంటనే చేతిలో పెడతారన్నమాట అండి. చూసుకోవడానికి ఏం లేదండి. ఇంకా అక్కడికి వెళ్ళటం, మనం నచ్చిందని అడగటం, అది నచ్చితే మనం ఎంత అని అడిగితే అయిపోయినట్టే, అంతే. ఇంతంతే. అక్కడ లాక్కోవడం పెట్టుకోవడం అనే అంత సమయం కూడా ఏమి లేదండి, వెంటనే ఇచ్చేస్తున్నారు. ఈ మధ్యన ఏంటంటే బీసెంట్ రోడ్లో ఎక్కువ శాతం కోలాహలంగా మార్కెట్ నడవడం వల్ల ఆ మధ్యలో షాపులకు సంబంధించి చాలా వరకు ఈ యొక్క లైన్ బోర్డర్లో ఉన్నాయంటండి. అవన్నీ కూడా పోలీసులు ఈ మధ్యన ట్రాఫిక్ సంబంధించి కంట్రోల్ చేయడం కోసం పంచాయతీ వారు కూడా దాన్ని క్లియర్ చేసినట్టు చూశారంటండి. లేదంటే ఈ వైట్ గీతంట బారుగా కూడా చాలా దుకాణాలు ఉండేయండి. ఇప్పుడు ఇంకా ఆ దుకాణాలు కూడా ఉండుంటే మనకి ఇలా కూడా నడడానికి ఉండకపోదును. కనీసం వాళ్ళని అడ్డానికి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య కొంచెం తగ్గినట్టే. అయినా ఉందండి, ఆటోలు గిటోలు మోటార్ సైకిల్ అవన్నీ కూడా బీభత్సంగా తిరుగుతున్నాయి. సూట్స్ చూసారా పిల్లలు అయ్యండి, చాలా బాగున్నాయండి. అంటే ఫంక్షన్ వారీగా మనం ఎప్పుడైనా వేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ చాలా తక్కువలో 500 పెడితే మంచి సూట్లు వస్తున్నాయండి. 500 నుంచి 1000, 1500 అంతకు మించి అయితే ఏమీ లేవు. బాగున్నాయి. షూస్ కానీ, సూట్స్ కానీ, బట్టలు కానీ, లేడీస్ సంబంధించిన బట్టలు కానీ ఏవైనా సరే బీసెంట్ రోడ్కి వచ్చి మనం చూసుకుంటే మనం కొనుక్కోవచ్చు. యాక్చువల్గా చోర్ బజార్ సంబంధించి పొద్దున్న 6 గంటల నుంచి వస్తే 9, 10 దాకా ఉంటుందంటండి. ఆ చోర్ బజార్ కూడా వెళ్దాం అనుకున్నాను కానీ మనకు అవకాశం దొరకలేదు. అంటే నేను వచ్చే సమయానికి, నేను భీమవరం నుంచి వచ్చే సమయానికి చాలా లేట్ అయిపోయిందండి. దానివల్ల మనం ఆ బజార్ని మిస్ అయ్యాం. దానివల్ల మనం ఏంటంటే ప్రత్యేకించి ఇవాళ ఇలాగ బీసెంట్ రోడ్ని చూపించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే మన వీడియో చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోకి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కడైనా చిన్న మిస్టేక్లు ఉంటే కనుక పెద్ద మనసు చేసుకుని క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
लगी को चाल कोई आदमी आउट और चलता వెళ్ళిపోమని చెప్పాలి కదా. ఏంటండి మామిడికాయ పచ్చళ్ళు ఇవ్వండి. మామిడికాయ, టమాటా, గోంగూర, కొండ మిర్చి ఇన్ని మా గోదావరి కాసి ఉన్నట్టున్నాయి. ఎంత అండి డబ్బాది? 100 రూపాయలు. చిన్నది తొక్కుడు పచ్చడి అండి. అది తొక్కుడు పచ్చడి అండి. ఎల్లుల్లిపాయ, అదే ఎల్లుల్లిపాయ అండి. ఎల్లుల్లిపాయ డైలీ ఉంటుందండి. ఈ రోజు ఉంటుందా? డైలీ ఉంటుందండి. మొత్తం నేను ఇక్కడే సిప్పింగ్ పార్టీ అండి. గోంగూర